వెల్కమ్ టు మై స్పైసీ హట్. మనం భగవంతునికి పెట్టే నైవేద్యాలలో చాలా కామన్ ఐటెం పరమాన్నం. ఇది అమ్మవారికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కప్పు బియ్యాన్ని 2 గంటల ముందుగానే కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇక్కడ 2 గంటలు అంటే 2 గంటలు అక్కర్లేదు, టైం ఉంటే అట్లీస్ట్ 2 గంటల ముందు నానబెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనం నీళ్ళల్లో ఉండట్లేదు, అన్నం పాలల్లో వండుతున్నాం. మనకి నీళ్ళైతే 1-2 సరిపోతాయి, కానీ పాలైతే చాలా ఎక్కువ తాగేస్తుంది అన్నం. మనం పాలు పోస్తున్న కొద్దీ అది తీసుకుంటూనే ఉంటుంది, ఉడకడానికి కూడా చాలాసేపు పడుతుంది. అందుకనేసి మనం 2 గంటలు ముందుగానే నానబెట్టుకుని ఉంచితే మెతుకు ఈజీగా మెత్తపడి తొందరగా ఉడుకుతుంది. మనకి పాలు కూడా అంత ఎక్కువగా పట్టవు. ఈ బియ్యాన్ని ముందుగా మనం శుభ్రంగా 1-2 సార్లు కడిగి దాంట్లో బియ్యం మునిగే వరకు మంచినీళ్లు పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏ వెసల్లో అయితే పరమాన్నం కుక్ చేయాలనుకుంటున్నామో ఆ వెసల్లో 5 కప్పుల పాలు పోయాలి. అంటే 1 కప్పు బియ్యానికి 5 కప్పుల పాలు మినిమం పడతాయి. పాలు మరుగొచ్చి పొంగొస్తున్నప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు రాకుండా బియ్యం మాత్రమే ఈ పాలలో వేసుకోవాలి. బియ్యం పాలలో వేసేటప్పుడు చేతిలో నుంచి బియ్యాన్ని ఒకేసారి వదిలేయకూడదు. అలా వదిలేస్తే బియ్యం వెళ్ళిన ఫోర్స్కి రిటర్న్గా ఆ పాల తెప్ప వచ్చి మన చేతి మీద పడుతుంది. పాలు వేడిగా ఉన్నాయి కదా, చేయి కాలుతుంది. అందుకనేసి బియ్యం పాలల్లో వదిలేప్పుడు చేతులు వేళ్ళు మూవ్ చేసుకుంటూ వదలాలి. అలా చేస్తే బియ్యం ఒకేసారి పడకుండా కొద్ది కొద్దిగా పాలల్లో పడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి పాలు తెప్ప కూడా పైకి రాదు. ఇలా బియ్యం వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. మనం అప్పుడప్పుడు గరిటతో కలుపుతూ ఉండాలి. పాలకి ఈజీగా అడుగంటే గుణం ఉంది, అందుకని మనం ఎప్పటికప్పుడు గరిటతో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ అడుగంటితే గనక మనం గరిటతో కలుపుతున్నప్పుడు మనకు తెలుస్తుంది అడుగంటింది, అడుగున లేయర్ అతుక్కుని ఉంది అని. లేదంటే మనం కలుపుతున్నప్పుడు ఆ లేయర్ విడిపోయి బ్రౌన్ కలర్ ముక్కలు మనకు కనిపిస్తాయి అక్కడక్కడ అన్నంలో, అప్పుడు మనకు అడుగంటిందని అర్థం. అప్పుడు వెంటనే వేరే వెజిల్లోకైనా షిఫ్ట్ చేసుకోవాలి. లేదంటే ఈ ముక్కలు ఎక్కడ కనిపిస్తాయి అక్కడ వెంటనే అన్నంలో నుంచి తీసేయాలి. సో దట్ మనకి అన్నం అంతా ఈ ముక్కలు అవ్వకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా అన్నం నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మనం పోసిన పాలన్నీ ఎగిరిపోతాయి, అన్నం చూస్తే ఇంకా ఉడకదు. అప్పుడు మనం ఉంటే పాలు పోసుకోవచ్చు, లేదంటే 1-1.5 కప్పు నీళ్లు పోసుకోవచ్చు. మనం అన్నం ఉడకడానికి సరిపడే అంత కాస్త జోరయ్యే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టి అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉడికించాలి. అన్నం మనం రోజు మామూలుగా ఉడికినట్లు మెత్తగా ఉడకకూడదు. కాస్త పలుకు ఉందనగానే మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇంకొక 10 నిమిషాల్లో పూర్తిగా ఉడుకుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఈ అన్నం మామూలు అన్నంలాగా అస్సలు తేమ లేకుండా ఉండటం లేదు. స్టవ్ ఆఫ్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కాస్త గుజ్జు గుజ్జుగా ఉండాలి. మరి పాలు ఏది లేకుండా, తేమ అనేది లేకుండా దించకూడదు. దింపేటప్పుడు కాస్త గుజ్జు గుజ్జుగా ఉండాలి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 గంటకి అలా ఆ గుజ్జుని ఈ మెతుకులు లాక్కుని చక్కని కన్సిస్టెన్సీకి వస్తాయి, సరిపడా ఉంటుంది తినడానికి. మనం బాగా మెత్తగా ఉడికిస్తే గనక అసలే మనం గరిటతో తిప్పుతూ ఉంటాం కదా, మెతుకులు విరుగుతాయి. దాంతో మెత్తగా ఉడికితే ముద్ద ముద్ద అవుతుంది. అందుకనేసి కాస్త పలుకు అంటే ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది అన్నం అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి దీనికి స్వీట్ యాడ్ చేయాలి. ఎందుకంటే బెల్లం యాడ్ చేసినప్పుడు బెల్లం బాగా వేడి మీద కలిపితే బెల్లం విరుగుతుంది అంటారు. అందుకనేసి ఒక 10 నిమిషాలు ఆగి మనం స్వీట్ దీనికి యాడ్ చేయొచ్చు. దీనికి స్వీట్ కోసం 1 కప్పు బియ్యానికి 2 కప్పుల స్వీట్ తీసుకుంటారు. స్వీట్ కోసం బెల్లం అయినా వాడచ్చు, పంచదార అయినా వాడచ్చు. అలా కాకుండా హాఫ్ పంచదార హాఫ్ బెల్లం వాడితే చాలా బాగుంటుంది. ఇక్కడ స్వీట్ సుమారు మెజర్మెంట్ 2 కప్పులు, కానీ
స్వీట్ మీరు చూసుకోవాలి, సగం కలుపుకుని చూసుకుని టేస్ట్ సరిపోయింది అనుకుంటే ఆపేయచ్చు, ఇంకా కావాలంటే కలుపుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా స్వీట్. స్టవ్ మీద నుంచి దించిన తర్వాత ఇలా స్వీట్ పైన పోసేసి చక్కగా గరిటతో కలిపేస్తే మన పరమాన్నం రెడీ అయిపోయినట్లే. దీనికి బెల్లం చితక్కొట్టుకునో లేక నీట్గా కోరుకునో ఉండాలండి. ఎందుకంటే ముక్కలు ముక్కలుగా ఉంటే అన్నంలో కరగటం లేట్ అవుతుంది, అంత ఈజీగా కరగదు. మళ్ళీ దాన్ని కరగబెట్టడానికి మనం స్పూన్తో మెతిపితే అన్నం ఇంకా మెత్తబడుతుంది. అందుకనేసి ఆ చితక్కొట్టుకున్న బెల్లమో లేక కోరుకున్న బెల్లమో ఉంటే ఈజీగా కరుగుతుంది. ఈ బెల్లంతో పాటు ఒక్క చిటికెడు ఉప్పు కనుక వేసారంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకే తెలుస్తుంది డిఫరెన్స్. ఉప్పు వేయకుండా టేస్ట్ చేసి చూడండి, ఒక్క చిటికెడు ఉప్పు వేసి కలిపేసి టేస్ట్ చేసి చూడండి, ఆ టేస్ట్లో డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. మన పరవన్నం అయిపోయినట్లేనండి. ఇప్పుడు కాజునో కిస్మిసో మీకు ఏది ఇష్టమైతే అది కొంచెం నేతిలో వేయించుకుని పైన జల్లుకున్నారంటే అయిపోయినట్లే. జల్లుకున్నప్పుడు ఆ మిగిలిన నెయ్యి ఉంటే గనక నెయ్యి కూడా పరవన్నం మీద పోస్తేనే టేస్ట్ ఉంటుందండి. పరవన్నం తినేటప్పుడు కూడాను మధ్యలో హోల్ చేసుకుని నెయ్యి పోసుకుని తినేవాళ్ళం మేము చిన్నప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం భగవంతునికి సమర్పించే నైవేద్యాలలో ఈజీగా చాలా ఫ్రీక్వెంట్గా సమర్పించే నైవేద్యం ఈ పరమాన్నం. ఈ పరమాన్నం అమ్మవారికి ముఖ్యంగా ఎంతో ప్రీతికరమైందని అంటారు. లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు గూడాన్న ప్రీతి మానస అని మనం అమ్మని స్తుతిస్తాము. గూడాన్న అంటే బెల్లంతో చేసిన అన్నం అని అర్థం. ఈ బెల్లంతో చేసిన అన్నాన్ని అమ్మ ప్రీతిపాత్రంగా తింటుందంట. అందుకని అమ్మవారిని స్తుతిస్తున్నప్పుడు లేక అమ్మవారి స్తోత్రనామాలు చదువుకుంటున్నప్పుడు ఈ బెల్లంతో చేసిన అన్నం పెడితే అమ్మ సంతసిస్తుందని పెద్దలు అంటారు. మరి ఈ అతి ముఖ్యమైన నైవేద్యం ఎలా చేయాలో చూసాం కదా. మీరు నా వీడియోని, నా వంటని ఎంజాయ్ చేశారనుకుంటాను. నా మరిన్ని రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం నా వెబ్సైట్ విజిట్ చేయండి. నా వెబ్సైట్ అడ్రస్ myspicyhut.com. థ్యాంక్ యూ.